నమస్కారం అండి. ఈరోజు మనం గృహి వల్ల వాల్ మౌంట్ కమోడ్ స్టాండ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం స్టెప్ బై స్టెప్. ముందుగా కింద ఎత్తును చూసుకోవాలి. వాటర్ ప్రూఫ్ అయిపోయాక స్లాబ్ మీద 11 ఇంచు వచ్చింది. వాటర్ ప్రూఫ్ చేశాక 11 ఇంచు వచ్చింది. వాటర్ ప్రూఫ్ చేయక ముందుకు మనకు 18 ఇంచులతో మనం హైట్ చేసి సెట్ చేసుకోవాలి. ఇలా 18 ఇంచుల సెట్ చేసుకుంటే తర్వాత మనకు 8 ఇంచుల గ్యాప్తో మనం బేసిన్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక షవర్ కన్సిల్ ఇవ్వడం జరిగింది. ఈ కన్సిల్ ఎందుకంటే ఈ బాత్రూమ్ మొత్తం ఎక్కడన్నా ఆఫ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బయట ఇవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకో షవర్ కన్సిల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. ఈ వాల్ ఎందుకంటే మనం వాల్ మౌంట్ కమోడ్ని ఆఫ్ చేసుకుంటే ఇక్కడ మొత్తం సెక్షన్ పోయేటట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ పైప్ ఇక్కడ మనం ఇన్లెట్ అనేది చూపిస్తాను. ఇక్కడ ఎల్బోలతోటి కింద బ్రాస్ ఎల్బో పెట్టి ఇన్స్టాల్ చేయడం జరిగింది. అది ఎలా చేసినాను లోపల ఎలా అనేది వీడియోలో చూపిస్తాను. చూస్తారు కదా, ఈ 2 కన్సిల్ వాళ్ళు మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ షవర్ కన్సిల్ ఇలా కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం డ్రైనేజ్ అవుట్లెట్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. గ్రౌండ్ నుండి మనకు ఇక్కడ డ్రైనేజ్ 4 ఇంచ్ పైప్ వరకు మనకు 16 నుండి 18 ఇంచుల హైట్ ఉంచుకోవాలి. పక్కన ఇక్కడ వాటర్ పైప్ చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ పైపులు ఇక్కడ ఒకటి హ్యాండ్ వాష్కి ఒకదానికి, ఇంకోటి వాష్ బేసిన్, ఇక్కడ బేసిన్తో మనం కడుక్కోవడానికి ఒకటి ఇచ్చాం. ఇక్కడ వాష్ బేసిన్కి ఇంకో అవుట్లెట్ వాటర్ పైప్కి ఇవ్వడం జరిగింది. ఇవి డ్రైనేజ్ పైపులు అండి. ఒకటి బేసిన్కి డైరెక్ట్ వెళ్ళిపోవడానికి, ఇంకో పైప్ ఎందుకంటే పక్కన ఇంకో డ్రైనేజ్ పైప్ ఇవ్వడానికి, అంటే వేరే బాత్రూమ్కి ఇక్కడ నుంచి కనెక్షన్ తీసుకోవడం జరిగింది. పక్కన 1.5 ఇంచ్ పైపు వాటర్ పోవడానికి 9 డ్రాప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే 2 పైపులు అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఇది టచ్ ఫిక్స్గా ఉంటాయి. ఒకటేమో మనం డ్రైనేజ్కి వెళ్ళడానికి, ఒకటి ట్యాంక్ నుండి మనకు వాల్ మౌంట్లకు ప్రెస్ చేస్తే వెళ్ళిపోవడానికి చిన్న పైప్ ఉంది కదా, దానికి ఈ నట్లు అనేది మనం బేసిన్కి ఇన్స్టాల్ చేయడానికి ఈ నట్లు యూజ్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా, బాక్స్ లోపల ఏముంటుందో చూపిస్తానని. ఈ బాక్స్ని పైన క్యాప్ని ఇలా ఓపెన్ చేసేసుకొని లోపల ఏముందో చూపిస్తున్నారండి. ఇక్కడ కనబడుతుంది కదా మనకు ఇన్లెట్ పైప్ కనబడుతుంది. ఇక్కడ సైఫన్ సెట్ మనం కమోడ్లో ఎలా నార్మల్ కమోడ్లో ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా సైఫన్ సెట్ అలానే వాటి సెట్ ఉంటాయి. ఇది అనేది మనకు వాటర్ ఇన్లెట్ అని, ఇది కనెక్షన్ పైప్తో మనం నీళ్లు లోపలికి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ వాటర్ పైప్ తోటి ఇక్కడ మనకు వీడియో కనబడుతున్న ఈ చెక్ వాల్, అంటే ఇది కనెక్షన్ పైప్ యొక్క చెకింగ్ వాల్ ఉంటుంది. ఇది ఇక్కడ థ్రెడ్డింగ్తో తిప్పుకొని ట్యాచ్ చేసుకుంటూ ఉండాలి. దీంతో ఇక్కడ ముంగడ ఊపడుతుంది కదా, ఇక్కడ నట్టు, ఈ నట్టుతో మనం ప్రెషర్ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆ నట్టు లోపల ఇప్పేస్తే ఇది బయటికి వెళ్ళిపోతుంది, సపరేట్ అయిపోతుంది అనమాట. ఈ నట్ని మనం చెప్పాను కదా, ఇది టైట్ చేసుకుంటే మనం వాటర్లో ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఈ సైఫన్ సెట్ లోపలికి వెళ్ళిపోయి మనకు వాటర్ ఫ్లో ఎక్కువ తక్కువ అనేది మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే ఇది చూసారు కదా, ఈ పైప్ చూసారా, ఈ పైప్ని ఇక్కడ ఒక కన్సిల్ వాల్ ఇవ్వడం జరిగింది. ఈ కన్సిల్ వాల్ ఎందుకంటే ఈ కమోడ్ని ఓన్లీ వాటర్ ఆపేయాలంటే ఈ కన్సిల్ తోటి సాధ్యం అవుతుంది. పక్కనే ఉన్న ఇంకో కింద ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ ఆన్ చేస్తే మొత్తం ఈ బాత్రూమ్ మొత్తం వాటర్ ఆగిపోవడం జరుగుతుంది. పైన అంటే ఓన్లీ కమోడ్ మాత్రమే నీళ్ళు ఆపేయవచ్చు. కింద దానికి వచ్చేసి మొత్తం అన్నిటికీ పక్క బాత్రూంలో ఉన్న కూడా వాల్ మొత్తం మనం బంద్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే బయట ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ లోపల ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు చెప్పాను కదా అలాగా. అయితే ఇక్కడ మనకు డ్రైనేజ్ పైప్ అనేది చూపిస్తాను. ఈ పైపు మనము తీసి చూపిస్తాను. చూస్తారు కదా, లోపల ఇది వాటర్ అనేది బయటకు వచ్చే అవుట్లెట్ అన్నట్టు. మనకు ప్రెస్ చేస్తే మనకు అవుట్లెట్ బేసిన్కి వెళ్ళిపోయేది. ఇది చాలా టైట్గా ఉంటుంది, ఫిక్స్ అయ్యి ఇన్స్టాల్ ఉంటుంది. లోపల వాచర్ ఉంది కదా, ఈ వాచర్తో నీళ్ళు లీకేజ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ మనకు చూపించేది కెమెరా మోడ్ ఉంది కదా, ఇది డ్రైనేజ్ పైపు. ఈ డ్రైనేజ్ పైపు మనము 4 ఇంచ్తో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ పైపులు అక్కడ నుండి వస్తాయి. ఈ పైపులు మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ SWR పైప్ నుండి మనం మంచి పైపులో వాడితే మంచి ఎలాంటి లీకేజ్ కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొన్ని చీప్ క్వాలిటీ వస్తే అవి త్వరగా లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూస్తున్న నట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నట్లు ఎందుకంటే మనం బేసిన్ ఇన్స్టాల్ చేయడానికి ఈ నట్లు వాడుతూ ఉంటాం.